అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. బయట మొత్తం నీట్గా ఊడ్చి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ చల్లి ముగ్గు వేసి కిచెన్లోకి వచ్చాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒకవైపు పాలు పెట్టి ఒకవైపు హాట్ వాటర్ పెట్టాను. ఈరోజు లెమన్ వాటరే పెట్టాను. ఆ తర్వాత కర్రీ కోసం అనేసి తోటకూర ఫ్రిడ్జ్లో నుంచి తీసి తోటకూర అనేది కట్ చేస్తున్నాను. రోజు మోటివేషనల్ కొటేషన్స్. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు, మౌనంగా ఉండు కానీ మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు, ఆత్మధైర్యాన్ని దెబ్బతీస్తే మాత్రం గట్టిగానే ఇవ్వు. జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతకకు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు, నువ్వు తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర ఉండకు, అనాన్ని అయినా ఎదిరించి నిలబడు కానీ నీకు మర్యాద ఇవ్వని వారి దగ్గర అసలు ఉండకు. అవసరం తీరిపోయాక అవమానాలు ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకు ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటికీ మనుషుల తీరు. జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతకకు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు, మరణాన్ని అయినా ఎదిరించి నిలబడు కానీ నీకు మర్యాద ఇవ్వని వారి దగ్గర అసలు ఉండకు. సరవెల్లి తన ప్రాణాలు కాపాడడం కోసం రంగులు మారుస్తుంది కానీ మనిషి మాత్రం సరదా కోసం, అవసరాల కోసం, తీర్చుకోవడం కోసం రంగులు మారుస్తూ బతుకుతుంటాడు. ఈరోజు నీ అవసరాల కోసం రంగులు మార్చొచ్చు, ఏదో ఒక రోజు నీ అసలు రంగు పడుతుంది. అప్పుడు నువ్వు చేసిన తప్పులు అన్నిటికీ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్మించి మోసం చేసిన వారి కన్నీటి విలువ. ఇష్టపడే వాళ్ళని ఏడిపించి బాధ పెట్టడం చాలా తేలిక కానీ మన కోసం ఏడ్చి అంత ప్రేమ ఉన్న వాళ్ళని పొందడం చాలా కష్టం. నీ మనస్తత్వం తెలిసి కూడా నిన్ను బాధ పెడుతున్నారంటే వారు ఎప్పటికీ మీ వారు కాదు. నీ మాట ఖరీదు అవతల వాళ్ళను బాధ పెట్టేలాగా ఉండకూడదు, ఎందుకంటే ఆ మాటతోనే విలువ తగ్గిపోతుంది. వెనక్కి తగ్గినవాడు ప్రతివాడు చేత కాని వాడు కాదు. కొందరు పరిస్థితుల బాధలను బంధాలకు తల ఉంచుతారు. తగ్గరు కాదు అని తక్కువగాను చులకనగాను చూడకు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్లేదు, బతికేయగలవు కానీ ఈ బలహీనతను మాత్రం ఎవ్వరికీ తెలియని బతకనివ్వరు. ఇష్టపడి పని చెయ్యడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు, ఎందుకంటే మనం సమాధానం చెప్పాల్సింది మనపై ఆధారపడిన వారి ఆకలి మాత్రమే, మనల్ని చూసి హేళన చేసే వాళ్లకు కాదు. బంధాలు దూరం అవుతున్న నిజాలే చెప్పు, అబద్ధం చెప్పి నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకు. ఎందుకంటే బంధం దూరమైతే ఎప్పటికైనా కలవచ్చు కానీ నమ్మకం కోల్పోతే మళ్ళీ ఎప్పటికీ నమ్మకాన్ని పొందలేవు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరికే కంటే మనకు ఉన్నతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు, అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువు లాంటివి. ఉన్నది ఒకటి జీవితం, నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూనే నవ్విస్తూ గడిపేద్దాం. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా వేనండి. ఈరోజు మంచి మాటలు. హాట్ వాటర్ వేడెక్కినాయి, పిల్లల కోసం అనేసి 2 గ్లాసులలో హాట్ వాటర్ పోసి ఇచ్చాను. రేపు దోశ చేద్దాం అనేసి హాట్ వాటర్లో ఈరోజు లెమన్ వేసానని చెప్పాను కదా. అయితే జామాకులు మా బాబు వెళ్ళి జామాకులు తీసుకొని వచ్చాడు, అందుకనే మళ్ళీ జామాకులు కూడా వేసాను హాట్ వాటర్లో. దోశకు పోద్దామని అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను, తర్వాత పోద్దాంలే అని అనుకుంటున్నాను అని ఈరోజు ఫస్ట్ దోశకు పోసుకున్నాను. అందుకే ఫస్టే దోశకు పోసుకొని ఆ రెండింటిని కూడా మినపగుండ్లను ఆ రైస్ను కూడా మంచిగా నీట్గా ఒక 2-3 times కడిగి పక్కకు పెట్టుకున్నాను. అవి క్యాప్ పెట్టి పక్కకు పెట్టేశాను, ఎందుకంటే ఈవినింగ్ రాగానే వచ్చి ఏమంటే మిక్సీ పట్టేస్తాను. దాంట్లో కొద్దిగా అటుకులు కూడా వేసి పడతాను, ఎందుకంటే దోశ మంచిగా వస్తుంది అటుకులు వేసి పడితే. తొట్టకూర కొద్దిగా మినపగుండ్లు ఎల్లిపాయ కారం వేసి చేస్తాను. అయితే తొట్టకూర అనేది చాలాసేపు అవుతుంది ఆయిల్లో మగ్గింది అనేసి ఎల్లిపాయ అనేది ఒక 4 పొట్టుతోనూ 4 పొట్టు తీసి దంచాను. ఆ ఎల్లిపాయ అనేది ఆ కూరలో వేసి కొద్దిసేపు గరిటెతోని కలిపాను. తొట్టకూరలో టమాటా వేసి కూడా చేస్తారు కానీ
ఇంకా పిల్లలు తినరనేసి మినపగుండ్లు వేసి చాలాసేపు మగ్గిన తర్వాత మినపగుండ్లు మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆకుకూర కూడా వేసి అది కూడా చాలాసేపు మగ్గపెట్టాను. ఆ తర్వాత ఎల్లిపాయ కూడా వేసి చాలాసేపు మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. కారం అనేది వేసి కొద్దిసేపు కలిపిన తర్వాత సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను. ఆ 2 వేసి కొద్దిసేపు గరిటెతో కలిపిన తర్వాత కొద్దిసేపు స్టవ్ మీద అలానే సిమ్లో ఉంచి గంటెతోని కొద్దిసేపు అడగంటకుండా కలుపుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు సిమ్ చేసి ఉంచాను. ఆ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. కర్రీ చాలాసేపు స్టవ్ మీదనే ఉంచి సిమ్లోనే ఉంచాను. హైలో పెడితే తొందరగా మాడుతుందనేసి కర్రీ అనేది రెడీ అయిపోయింది. పిల్లలకు బాక్స్ కోసం అనేసి ఒక ప్లేట్లో వైట్ రైస్ తీసి చల్లారబెడుతున్నాం. నా బాక్సులోకి పెట్టుకొని ఆ తర్వాత పిల్లల కోసం అనేసి కర్రీతో కలిపి వాళ్ళకు స్నాక్స్ ఈరోజు పల్లీలు వేయించాను. బాక్స్ రెడీగా పెట్టాను. పిల్లల వ్యాన్ వచ్చే టైం అయింది. మా పాప వ్యాను తొందరగా వస్తుంది బాబు కన్నా. అయితే పాప వెళ్తుందండి. పాప అన్నదిగా ఈరోజు మమ్మీ నువ్వే ఎక్కించు బస్సు అనేసి అంటే ఇంకా నేను రోడ్డు మీదకి వచ్చానండి పాపతో పాటు. బస్సు కూడా అక్కడ వేరే పిల్లల్ని ఎక్కించుకుంటుంది. బస్సు అనేది పాప దగ్గరికి కూడా వచ్చేసింది. ఇంకా పాప ఎక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడే ఉండి ఇంకా బాబు కోసం అనేసి అక్కడ ఉన్నాను. బాబు కూడా వచ్చేస్తున్నాడు. బాబు వ్యాన్ కూడా ఇప్పుడే వచ్చేస్తుంది. ఇంకా బాబు కూడా వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరు వెళ్ళిపోయేసరికి 7:30 అయిపోయింది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా సింక్లో అంట్లు కొన్ని ఉండిపోయాయి. మిగతా పని కూడా ఉన్నది. ఇంట్లోకి వచ్చాక బాసన్లు ఉన్నాయి, కొన్ని బాసన్లు కడిగాను. బాసన్లు కడిగిన తర్వాత కొద్దిగా టీ పెట్టుకున్నాము. టీ తాగలేదు కదా, పిల్లలు వెళ్ళిపోయాక తాగుదామనేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టీ కూడా తాగేసాము. టీ తాగిన తర్వాత మిగతా పనులు అంటే ఇంకా మొత్తం ఇల్లంతా నీట్గా ఊడ్చి ఆ తర్వాత మాఫ్ కర్రతో మొత్తం ఇల్లంతా నీట్గా తుడిచిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి బాక్స్ పెట్టుకున్నాను. లంచ్ బాక్స్ పెట్టుకున్న తర్వాత కూడా ఆఫీస్కి 9:15 వరకే బయలుదేరాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కమెంట్, షేర్.